హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు వచ్చేసి మీనాక్షి. నేను మేకప్కి రిలేటెడ్ మా దగ్గర నుంచి మీరు బ్లాగ్స్ చూస్తారు, మేకప్ గురించి రిలేటెడ్ వీడియోస్ అండ్ బ్యూటిషియన్ గురించి, హెయిర్ డ్రెస్సెస్ గురించి నేను ఎక్కువ చెప్తామనేసి ఈ ఛానల్ మెయిన్ క్రియేట్ చేసింది అందుకే అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితేనే డెఫినెట్గా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు కన్సీల్ యువర్ డార్క్ స్పాట్స్ ఆర్ పిగ్మెంటేషన్. అంటే మీ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, అండర్ ఐస్ కింద కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అది ఎట్లా కవర్ చేయాలి, సింపుల్గా మేకప్ ఎట్లా వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రాండ్స్ ఏం చూపించలేను కానీ ఎట్లా వేసుకోవాలనేసి చూపిస్తున్నాను. దానికంటే ముందు మనం ఫేస్కి మొత్తం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మెయిన్ అందరూ చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది మర్చిపోవద్దు. అది డైలీ లైఫ్లో అయినా కానీ మాయిశ్చరైజర్ ఎప్పుడు మర్చిపోకుండా అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ బ్యారియర్ రిపేర్ చేయడానికి కానీ, మన స్కిన్ డ్రైగా కాకుండా మాయిశ్చర్గా ఉంచితేనే కదా మన స్కిన్లో ఉన్న న్యాచురల్ గ్లో అనేది మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కువ కాదు, ఓన్లీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ యూజ్ చేస్తే చాలు మీ స్కిన్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు మన డార్క్ స్పాట్ ఎట్లా కవర్ చేయాలి అనేది ఈ వీడియో. వెళ్ళిపోదాం. మొత్తం లిక్విడ్ కన్సీలర్ దొరుకుతుంది, లేదు అంటే మనకి ఇట్లా ప్యాలెట్ దొరుకుతుంది అనమాట. మొత్తం ప్యాలెట్ కనిపిస్తుందా, డార్క్, లైట్, మన అన్ని ఆరెంజ్ ఈ షేడ్స్ అన్ని దొరుకుతాయి. నేను ఏ షేడ్ దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు కావాలంటే చెప్పండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇప్పుడైతే నా డార్క్ స్పాట్స్ని నేను ఇట్లా కన్సీలర్తోని కన్సీల్ చేసి నార్మల్ కాంపాక్ట్తో మేకప్ ఎట్లా వేసుకోవాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను నా షేడ్ కరెక్ట్, లిక్విడ్ కూడా దొరుకుతుంది, లిక్విడ్ కన్సీలర్స్ కూడా దొరుకుతాయి ఇట్లా. మీకు లిక్విడ్ కన్సీలర్స్ ఉంటే యూజ్ చేయండి. నా దగ్గర లిక్విడ్లో నా షేడ్ ఇప్పుడు అవైలబుల్ లేదు, నా దగ్గర లిక్విడ్ కన్సీలర్ లేదు. నేను అందుకే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. బెటర్ మీరు బిగినర్స్ అయితే లిక్విడ్ కన్సీలర్ తీసుకోండి. మళ్ళీ మీకు క్రీమ్ ఇది తీసుకుంటే మీకు ఏమంటారు బ్లెండ్ చేయడానికి కొంచెం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు కన్సీలర్ కొంచెం తీసుకోండి. మీకంటే కొంచెం షేడ్ డార్క్ షేడ్ తీసుకోండి, లేదంటే ఒక 2 షేడ్స్ లైట్ తీసుకోండి. లైట్ ఎందుకు తీసుకోవాలంటే ఎవరైతే ఫేర్ స్కిన్ టోన్ ఉంటారో వాళ్ళకంటే ఒక షేడ్ లైట్ తీసుకోండి. ఎవరైతే డార్క్ డస్కీ టోన్లో ఉంటారో వాళ్ళు ఒక షేడ్ లైట్ తీసుకోండి, 2 షేడ్స్ తీసుకోకండి. మన షేడ్ కంటే కొంచెం డార్క్ అంటే సేమ్ మన స్కిన్ కలర్ ఉన్న కన్సీలర్ తీసుకొని ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. నాకు ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఓన్లీ నేను పిగ్మెంటేషన్ ఉన్న దగ్గరనే అప్లై చేయాలమ్మా, అర్థమవుతుందా? పిగ్మెంటేషన్ ఎక్కడెక్కడ ఉందా మీరు ఫింగర్తోనే బ్లెండ్ చేయొచ్చు, లేదంటే బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఇట్లా మీకు ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడక్కడ ఓన్లీ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గరనే మీరు కన్సీలర్తోని కవర్ చేయాలన్నమాట. నేను మౌత్ ఏరియా మొత్తం కవర్ చేసేసినాను. మౌత్ ఏరియా మొత్తం కవర్ చేసేసినాను. ఇప్పుడు పింపుల్ ఎక్కడ ఉందో అక్కడ అనమాట. పింపుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ. నాకు ఇక్కడ ఒక పెద్ద పింపుల్ ఉందా కనిపించిందా మీకు, అక్కడ కవర్ చేసేసినాను. ఓన్లీ మీ దగ్గర మీకు ఎక్కడైతే డిస్కలరేషన్ ఉందో అక్కడనే ఉందో. మనం ఏమి మొత్తం మేకప్ అయితే వేసుకోవట్లేదు కాబట్టి మీకు ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ. నాకు ఇక్కడ కూడా ఒకటి ఉంది, బొట్టు పెట్టుకున్న దగ్గర ఒక పెద్ద పింపుల్ మార్క్ ఉందన్నమాట. అక్కడ మళ్ళీ నాకు ఐబ్రో దగ్గర. ఈ బంప్స్ అయితే మనం కవర్ చేయలేము, అవి అట్లనే ఉంటాయి. కనిపిస్తుందా?
సో నేను ఇప్పుడు డార్క్ స్పాట్ ఉన్నది కదా, మన అండర్ ఐస్ కూడా నాకు కొంచెం డార్క్ ఉంటుంది, అక్కడ బ్లెండ్ చేయాలి, అక్కడక్కడనే బ్లెండ్ చేయాలి. మళ్ళీ నాకు పైన కూడా ఉంటాయి ఐస్ పైన, సో ఐస్ పైన కూడా కొంచెం కన్సీలర్ తీసుకొని డార్క్ స్పాట్ ని మొత్తం అయితే హైడ్ చేయట్లేదు. సో మనం ఇక్కడ హెవీ కవరేజ్ ఏం చేయట్లేదు కాబట్టి ఇట్లా కనిపించిందా. సో కొంచెం ఇంకా కొంచెం తీసుకొని ఇట్లా ఓన్లీ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గరనే మనం ఇట్లా మొత్తం కన్సీలర్ తోని కవర్ అయితే చేసేసినాము. సో నేను ఇప్పుడు ఇక్కడ కూడా నాకు నోస్ దగ్గర ఒక పింపుల్ ఉంది, సో దాన్ని కూడా మనం కవర్ చేద్దాము అంతే. సో మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడనే కవర్ చేయాలి. సో కవర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఈ మధ్య పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా నేను కొన్ని బ్రష్ యూజ్ చేస్తున్నాను బ్లెండ్ చేయడానికి. సో నెక్ దగ్గర కూడా మనం కొంచెం అనేది తీసుకొని బ్లెండ్ అయితే చేయాలన్నమాట. నాకు నెక్ ఎక్కువ డార్క్ ఉంటుంది, సో అందుకే నేను నెక్ మొత్తం కవర్ చేస్తున్నాను. మీకు అంత అవసరం లేదు, మీకు ఒకవేళ నాలాగా నెక్ దగ్గర ఏమైనా డార్క్ అంటే నల్లగా ఉంటాయి అంటే పిగ్మెంటేషన్ ఉంటే మీరు కవర్ చేసుకోండి. లేదు అంటే ఇప్పుడు మనం మొత్తం బ్లెండ్ అయితే చేసేసినాం. ఇప్పుడు ఎక్కడ డార్క్ స్పాట్స్ కానీ కనిపించట్లేదు మనకి ఎక్కువ. ఇప్పుడు ఏం చేయండి, కొంచెం లూజ్ పౌడర్ తీసుకోండి. లూజ్ పౌడర్ అంటే మేకప్ వేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఐడియా లేని వాళ్ళకి మనకి బనానా పౌడర్, లూజ్ పౌడర్ దొరుకుతాయి. సో మీరు దాన్ని తెలుసుకోవాలంటే నాకు చెప్పండి కమెంట్ చేసి. మీకు తెలియని వాళ్ళకి నేను ముందు వీడియోలో చెప్పమంటే చెప్తాను. లేదంటే మనకి నార్మల్గా ఇట్లా లూజ్ పౌడర్స్ దొరుకుతాయి, బనానా పౌడర్స్, లూజ్ పౌడర్స్, కాంపాక్ట్ పౌడర్స్, ఇట్లా చాలా పౌడర్లు దొరుకుతాయి. ట్రాన్స్లూజింగ్ పౌడర్ కూడా దొరుకుతుంది. సో కొంచెం పౌడర్ ఇట్లా బ్రష్కి తీసుకోండి. దీన్ని కొంచెం తీసేసి మనం ఓన్లీ ఎక్కడైతే మనం చేసినామో కన్సీలింగ్ అక్కడ అప్లై చేయండి. కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. సో ఎక్సెస్ తీసేసి ఓన్లీ మీరు అది ప్యాచ్ లా కాకుండా అప్లై చేయండి. సో మనం ఏడైతే కన్సిలర్ యూజ్ చేసినామో ఆడనే ప్యాచ్ లాగా కాకుండా యూజ్ చేయండి అంతే. మనం ఇక్కడనే చేసినాం కాబట్టి అంతే. సో నెక్ కూడా మనం కొంచెం అప్లై చేయాలి. సో ఇట్లా పడుతుంది ఎక్కువ, అందుకే ఏం చేయాలంటే కొంచెం డాబ్ చేసి వేసుకోండి. సో ఇట్లా మొత్తం అయితే కవర్ చేసినాము. సో ఇప్పుడు మనం ట్రాన్స్లూసింగ్ మన బనానా పౌడర్ మళ్ళీ అన్ని స్కిన్ టోన్స్ కి సెట్ కాదు. ఓన్లీ మన డార్క్ అంటే మీడియం కూడా కాదు, డస్కీ స్కిన్ వాళ్ళకే సెట్ అవుతుంది, అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ కాదు. మీరు ఏమంటారు, బనానా పౌడర్ తీసుకొని ఫేస్ స్కిన్ వాళ్ళకి అప్లై చేసాను అనుకోండి, ఎల్లో ఎల్లో షేడ్ అయిపోతుంది వాళ్ళది, ఫేర్ ఉన్నది ఎల్లో స్కిన్ టోన్ అవుతుంది. సో బనానా పౌడర్ ఎవరు యూజ్ చేయాలనేది నాకు కమెంట్ చేయండి. నేను బనానా పౌడర్, లూజ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్, ట్రాన్స్లూసింగ్ పౌడర్ ఏంటి అనేది మీకు చెప్పమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. మనము ఫౌండేషన్ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ కన్సీలర్ తోని మన డార్క్ స్పాట్స్ ని కన్సీల్ చేసి మనం మేకప్ ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. సో మీ షేడ్ ఇది మన కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. తీసుకొని నేను ముందు వీడియోలో చెప్పినట్టు సో ఇట్లా డ్యాబ్ చేయండి. ఇట్లా డ్యాబ్ చేసి కొంచెం ఎక్సెస్ తీసేసి మీరు మొత్తం స్కిన్ అంతా మీ నార్మల్ ఇప్పుడు మొత్తం ఓవరాల్ స్కిన్ మొత్తం వేయాలి మనం కాంపాక్ట్ పౌడర్. సో మీరు ఇట్లా మొత్తం తీసుకొని
మొత్తం వేసేసుకోండి. బాగా బ్లెండ్ చేయొద్దు. ఓన్లీ డ్యాబ్ చేయండి అంతే. ఇట్లా డ్యాబ్ చేయండి. ఏదైనా అది ఫౌండేషన్ వేసినా కూడా ఇయర్స్కి వేయాలి. డ్యాబ్ డ్యాబింగ్ మోషన్ లో మొత్తం మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇట్లా మొత్తం అప్లై చేయండి. మేకప్ అనేది ఈజీ. కొంచెం మీరు బ్లెండింగ్ టెక్నిక్ అంటే కొంచెం మంచిగా వేసుకోవడానికి ట్రై చేయండి. అది ఆర్టిఫిషియల్ గా కనిపించదు. మీరు ఎట్లా పడితే అట్లా వేసారు అనుకోండి, మేకప్ అనేది అది ప్యాచ్ గా అయిపోతుంది. సో అందుకనే మనం ఏది చేసినా ఒక ప్రొఫెషనల్ వేగా చేయాలన్నమాట. సో రాని వాళ్ళకి చాలా ఈజీ అండి మేకప్ వేసుకోవడం. సో ఇట్లా ఇట్లా మొత్తం డ్యాబ్ చేసుకుంటా వేసుకోండి. సో స్కిన్ మంచిగా ఉండాలంటే ఎక్కువ నీళ్ళు తాగండి. మెయిన్ ఎక్కువ వాటర్ తాగండి. ఇంకొకటి మంచిగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పక్కా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంతే, మెయిన్ మోటో అంతే. అది ఈ రెండు పనులు చేస్తే మీ స్కిన్ మంచిగా ఉంటది. ఎటువంటి ఏమంటారో మనకి డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ రాకుండా ఉంటది. సో అవి రెండు పాటిస్తే మనకి ఎంత పెద్ద పెద్ద స్కిన్ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ముందే మీకు తెలుస్తుంది కాబట్టి, అంటే కొంచెం ఏమన్నా బాడీలో చేంజెస్ అనిపించినప్పుడు ఓన్లీ దాన్ని ఎక్కువ తెచ్చుకొని అది యాక్ని అయ్యి, డార్క్ స్పాట్స్ అయ్యి, మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చి హెయిర్ ఫాల్ అయ్యేదాకా వెయిట్ చేయకండి. టీనేజ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళ కోసం అన్నమాట. సో ఇప్పుడు మనం మొత్తం అయితే కన్సిలర్ అప్లై చేసేసినాం, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసినాం, మన బేస్ అయితే రెడీ అయిపోయింది. లైనర్ ఏం పెట్టుకుంటలేను, ఓన్లీ ఐబ్రోస్ ని ఇట్లా ఓన్లీ బ్రష్ చేస్తున్నాను అనమాట. సో నేనేం ఐబ్రో పౌడర్ కూడా తీసుకోలే. నా ఐబ్రోస్ ఆల్రెడీ షేప్ లో ఉంటాయి, బ్రాడ్ గానే ఉంటాయి. థిక్ అంటే కొంచెం తక్కువనే ఉంటాయి కానీ బాగానే ఉంటాయి షేప్ అయితే. సో నేను దాన్ని కొంచెం బ్రష్ తోని షేప్ ఇచ్చేసిన అనమాట. సో షేప్ అయితే ఇచ్చేసిన. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే బేస్ అయితే రెడీ చేసుకున్నాము. లిప్ లైనర్ తీసుకోండి. ఏ షేడ్ అయినా లిప్ లైనర్ తీసుకోండి. సో లిప్ లైనర్ వల్ల మీకు చాలా డిఫరెన్స్ అప్లై చేశారు అనుకోండి, మీకు ఇక మేకప్ కూడా అవసరం ఉండదు, ఎంత మంచిగా ఉంటుంది. సో నేను లిప్ లైనర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు. లిప్ లైనర్ అయితే అప్లై చేసేసినాము. సో నేను ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేయాలన్నమాట. సో నేను ఈ బ్రాండ్ ఓకే అనుకున్న వాళ్ళు డార్క్ గా పెట్టుకోండి. లేదు అంటే కొంచెం లిప్స్టిక్ తీసుకోండి. అది లిక్విడ్ అయినా స్టిక్ అయినా కొంచెం మిడిల్లో ఇట్లా ఒక స్వైప్, మిడిల్లో ఒకటి, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అంతే. తీసుకున్నాక ఏం చేయండి, కొంచెం ఫింగర్ తోని ఇట్లా దీన్ని స్ప్రెడ్ చేయండి లిప్స్టిక్ ని. అర్థమవుతుందా? సో ఇట్లా 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 స్మచ్ చేసారు అనుకోండి, మీకు ఆల్రెడీ అది డార్క్గా. సో ఇప్పుడు మనము గ్లాస్ కావాలంటే గ్లాస్ పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకండి. సో ఏం చేయండి, ఒక కాజల్ తీసుకోండి. కాజల్ కొంచెం తీసుకొని కాజల్ అప్లై చేస్తున్నాను నేను ఇప్పుడు. కాజల్ అప్లై చేయండి వస్తుంది అనమాట. సో ముందే పెట్టుకోవడానికి ట్రై చేయండి కాజల్. నేను ఇక పెట్టుకుంటే ఏం కత్తి అని అట్లా. సో కొంచెమే ఇట్లా లోవర్ లాష్ లో కాజల్ పెట్టుకోండి. ఈ కాజల్ మాత్రం 24 hours కంటే ఎక్కువనే ఉంటుంది, అస్సలు స్మడ్జ్ అయితలేదు. ఎంత బాగా పనిచేస్తుందంటే నిజంగా లాక్మీ ఇంత మంచి కాజలా నేను ఇన్ని రోజులు ఎందుకు కొనుక్కోలే అనిపించింది నాకు కాజల్ చూసినాక. నిజంగా అసలు ఎంత బాగుందంటే, మీరు ఒకవేళ ఏడ్చినా కూడా ఇది కొంచెం అంత ఉంటుంది, అంతా పోతలేదు, అంతా ఉంటలేదు కూడా, కాకపోతే ఉంటుంది, మొత్తం అయితే పోతలేదు.
మంచిగా ఉందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లాక్మే కాజల్ ట్రై చేయొచ్చు. సో నేను చాలా రోజులు తర్వాత ఇప్పుడు కాజల్ అప్లై చేసేసినాక లైనర్ లైనర్ కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్టు వింగ్ కావాలంటే వింగ్ యూజ్ చేయండి. వింగ్ హుడెడ్ ఐస్ కి సెట్ కాదు. సో నేనైతే ఇప్పుడు ఒకసారి వింగ్ పెట్టుకుంటా చూడండి. సో మీరు మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా నేను పెట్టుకుంటా చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో 2 ఐస్‌కి అయితే లైనర్ పెట్టుకున్నాను. సో కాజల్, లైనర్, లిప్‌స్టిక్, లిప్ లైనర్, ఒక కన్సీలర్, కాంపాక్ట్ పౌడర్ లేదంటే లూజ్ పౌడర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఈ సింపుల్ మేకప్ లుక్ మీకు ఎట్లా అనిపించింది అనేది తీసుకోండి. నేను ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు కూడా నేను చేసేవన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో ఇందులో నేను ఎక్కువ లెందీగా ఏదో సోది చెప్తలేను. సో వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మేకప్ ఎట్లా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఇది అందరూ చేసుకోవచ్చు. అంటే సింపుల్, ఇందులో పెద్ద ఫౌండేషన్ లేదు. ఎక్కువ ఏమంటారు, ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా ఏం లేవు. ముందు వీడియోలో చెప్పినట్టే. కాకపోతే ముందు వీడియోలో ఏమేమైతే యూజ్ చేసినామో అవే. లిప్స్టిక్ ఒకటి డిఫరెంట్, కాంపాక్ట్ పౌడర్ ఒకటి, ఛీ కన్సీలర్ ప్యాలెట్ ఒకటి ఇందులో యాడ్ అయింది అంతే. మీరు మస్కారా పెట్టుకోండి. మంచిగా బ్లాక్ కాజల్ యూజ్ చేయొచ్చు. సో నేనైతే బ్రౌన్ కాజల్ యూజ్ చేసినాను. సో నా ఐలైనర్ ఎట్లుందనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఎవరు అయితే మొత్తం వీడియో చూస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అంతే, బాయ్.